ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పవర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలి ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాము. సో ఈ ఫార్ములాస్తో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనము ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇక్కడ ముందుగా డీసీ సర్క్యూట్లో పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, డీసీ సర్క్యూట్లో కరెంట్కి మరియు వోల్టేజ్కి ఎప్పుడు కూడా ఫేస్ డిఫరెన్స్ అనేటువంటిది ఉండదు. అందువల్ల ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎప్పుడు యూనిటీగా ఉంటుంది, కాస్ పై అనేది. సో అందువల్ల ఇక్కడ కాస్ పైని వాడడం జరుగుతుంది. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. అదేవిధంగా P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R, P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R. సో అదేవిధంగా ఏసీ సర్క్యూట్స్కి వచ్చేసరికి ఏసీ సర్క్యూట్ సింగిల్ ఫేస్లో P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I కాస్ ఫై. ఇక్కడ కాస్ ఫై అనేటువంటిది యాడడం జరుగుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ వోల్టేజ్కి మరియు కరెంట్కి సమ్ ఫేస్ డిఫరెన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R కాస్ ఫై, P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R కాస్. సో అదేవిధంగా త్రీ ఫేస్ ఏసీ సర్క్యూట్స్లో త్రీ ఫేస్లో టోటల్ పవర్ కావాలంటే P ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ VL ఇంటూ IL ఇంటూ కాస్. అదేవిధంగా P టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3తో మల్టిప్లై చేసుకుంటే V ఫేస్ I ఫేస్ ఇంటూ కాస్ ఫై. అదేవిధంగా P ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ I స్క్వేర్ R కాస్ ఫై, P ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ V స్క్వేర్ బై R కాస్ ఫై. సో ఈ ఫార్ములాస్తో మీరు ఈజీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలరు.